చదువుకున్నారమ్మా? చదువుకోలేదా? మీ భాష ఒడియానేనా? పీటెక్ అదొక భాషనా? పీటెక్ అంటే ఓకే. రండి పరిగెత్తాను వీళ్ళు. నీ పేరు ఏం పేరు? ఏం పేరు? ఇసాక. చదువుతానవా? లేదా? ఇక్కడ ఒక అన్న ఒక చెల్లి ఉంటుంది, ఏరతాండ్రు. ఇవన్నీ ఇక్కడ కూడా ఏంటి? ఏం గింజలు అయ్యి? కందులా? కందులు ఏంటి మరి డిఫరెంట్ ఎర్రకుండా ఇవి? మురిసిపోయినాయి అంటే వర్షం పడ్డం వల్ల అట్ట తయారైనయా? ఓకే ఓకే అండి. పాడైపోయి ఓకే, మొత్తం పాడైపోయింది వర్షం పడి. ఈ తక్కువ రేటు కొంటారేమో ఒకవేళ కొన్నా కూడా. ఓకే, ఏం పేరు అన్న నీ పేరు? దూలే. మన భాష అది ఏ భాష అది? పీటీది అంటే పీటీ భాష కోయ భాషనా? పీటీటీ భాష. ఇక్కడ చూసిన అడవి ఉంది అనమాట, ఫుల్ అడవి ఉంది ఇక్కడ. సూపర్ అడవి మొత్తం. ఇక్కడ ఒక వ్యూ పాయింట్ లాగా కట్టింది, ఇది కూడా పాడుపడిపోయింది మొత్తం. చూడొచ్చు మొత్తం అంతా ఎలాగుందా, సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఒక ఊరు, ఈ ఊరి పేరు ఏం పేరు మనం అడిగి తెలుసుకుందాము. అంటే అన్ని మట్టి ఇల్లులే ఉన్నాయి అనమాట, చాలా చిన్న ఇల్లులు. బాగుంది, చాలా పాతకాలం నాటి ఊరులాగా అనిపిస్తుంది అనమాట చూడ్డానికైతే. అంతా మట్టి ఇల్లులే ఉన్నాయి, చూడొచ్చు మీరు. చూడ మొత్తం అన్ని మట్టి తాలూకున్న ఇల్లులే, చిన్న చిన్న ఇల్లులు, అందమైన ఇల్లులు. రండి పరిగెత్తాను ఇల్లు. నీ పేరు ఏం పేరు? ఏం పేరు? ఇసాక. చదువుతానవా? లేదా? ఇవి వచ్చేసి పొయ్యిలోకి అన్నం వండుకునేకేమో కట్టలేనమాట ఇవి. ఇక్కడ గుమ్మడికాయలు కూడా ఉన్నాయి మంచిగా. అయితే చూడండి గుమ్మడికాయలు. ఏం పేరమ్మా మీ పేరు? దేవినా? తమ్ముడు అనొచ్చు, అన్న అనొచ్చు, ఇబ్బంది లేదు తెలియ, అంత మనసులమే. ఏం చేస్తాంటారమ్మా మామూలుగా? కూలి పనేనా? మీ భర్త గారు ఏం చేస్తారు? వ్యవసాయమేనా? కాఫీ తోటలు ఉన్నాయా అమ్మ? ఉన్నాయా? ఓకే. చదువుకున్నారమ్మా? చదువుకోలేదా? మీ భాష ఒడియానేనా? పీటెక్ అదొక భాషనా? పీటెక్ అంటే ఓకే. చూడొచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి లోపల గుమ్మడికాయలు చూడవచ్చు, పెద్ద 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 ఉన్నాయో. నవ్వ వచ్చేసి పెద్ద పెద్ద కాయలు తీసి పెట్టుకునేదాం, విత్తనానికి ఏమో తీసి పెట్టుకునేదాం ఇదంతా. చూడవచ్చు ఇదండి మొత్తం విత్తనానికి కాయలన్నీ పెద్దవి తీసి పెట్టుకునేది అనమాట. ఇల్లు కూడా ఎంత అందంగా కలుపుకున్నారో, సూపర్ ఉంది ఫ్రెండ్స్ ఇల్లు అయితే. కలర్లు. అమ్మా ఓ అమ్మా పలకరిస్తాను ఏమున్నది. ఏం పెడతారు నీ పేరు? మేరీనా? చదువుకున్నా? చదువుకోలేదా? ఓకే ఓకే. చూడగా వంటగది చూడండి ఎంత మంచిగా నీట్గా పెట్టుకున్నారో. అన్నం ఉడుకుతుంది. ఏం కూర చేస్తారమ్మా? ఏం కూర? కందులా? కందు కూరనా? ఫ్రెండ్స్ ఇవి చూడండి ఏంటి గింజలు అన్నమాట. ఏం గింజలమ్మా ఇవి? బీన్సా? ఓకే. ఇదంతా పంటనేనా? ఇదంతా బీన్స్ పంటేనా? ఇదంతా పెద్ద బీన్సా? ఓకే ఓకే. మన పొలంలో పండినట్టేనా? ఓకే ఓకే. ఇక్కడ ఒక అన్న ఒక చెల్లి ఉంటుంది, ఏరతాండ్రు. ఇవన్నీ ఇక్కడ కూడా ఏంటి? ఏం గింజలు అయ్యి? కందులా? కందులు ఏంటి మరి డిఫరెంట్ ఎర్రకుండా ఇవి? మురిసిపోయినాయి అంటే వర్షం పడ్డం వల్ల అట్ట తయారైనయా? ఓకే ఓకే అండి. పాడైపోయి ఓకే, మొత్తం పాడైపోయింది వర్షం పడి. ఈ తక్కువ రేటు కొంటారేమో ఒకవేళ కొన్నా కూడా. ఓకే, ఏం పేరు అన్న నీ పేరు? దూలే. మన భాష అది ఏ భాష అది? పీటీది అంటే పీటీ భాష కోయ భాషనా? పీటీటీ భాష. ఓకే ఓకే. ఏం పేరు చెల్లి నీ పేరు? ఝాన్సీనా? ఓకేనమ్మా. మీరు కూడా చదువుకోలేదు కదా? సూపర్ తల్లి, వెరీ గుడ్, అలాగే ఉండాలి.
ఏంటి తల్లి అవి గింజలు ఏం చేయలేదా? కందులేనా అవి? వండి తింటావా? ఆహా, నాన్న లేడా? ఓకే. ఇక్కడ చిన్న ఇల్లు, ఇది నీ రూమేనా? ఒక్కదానే ఉంటావా? వేరే వేరేనా? చిన్న ఏం చేస్తాండ్రు? చలి కాసుకుంటానరా? ఏం పేరమ్మా నీ పేరు? చెప్పు, పర్లేదు. మహిమనా? చదువుతున్నావా? ఎన్నో క్లాసు? 3rd క్లాసా? తెలుగు మీడియమేనా? ఇంగ్లీష్ మీడియమా? తెలుగునేనా? ఓకే, వెరీ గుడ్ అమ్మా. నువ్వుదానా? చెప్పు, పర్లేదు. చదువుతుందా? ఓకే. నువ్వు చదువుతానా? నీ పేరు సన్యాసరావా? చదువుకున్నావు ఏమైనా? అస్సలు ఏంటి మరి ఇంత వయసు వచ్చి చదువుకుంటలేదంటే ఎందుకని? ఇక్కడ ఒక్కరిని అడిగినా కూడా ఎవరు చదువుకుంటలేరు అసలు. చదువుకోలేదు అంటున్నారు. చాలా దారుణంగా ఉంది బ్రో ఈ ఊరు. ఎవరు చదువుకుంటలేరు అసలు. ఒక చెల్లి చదివితే ఒక తమ్ముడు చదువుతలేరు. నానా ఏం చేస్తాను? కాఫీ గింజలా? మన తోటలోటేనా? ఓకే. మరి నువ్వు అదే చేతిలో అది చుట్టనా? పోవాకా? ఓకే. ఫ్రెండ్స్, ఇక్కడ మొత్తం అన్ని కాఫీకి ఎండబెట్టిండ్రు అనమాట. ఇప్పుడు కాఫీ గింజల టైం అనమాట. కాఫీ గింజలు కోసే టైం కాబట్టి మొత్తం అంతా ఎండబెట్టున్నారు. చూడండి మొత్తం అంతా ఇల్లన్నీ మట్టితో కట్టిన ఇల్లే. హాయ్, హలో చిన్ని, సూపర్ ఉన్నావు, బాగున్నావు తెలుసా? 2 జడలు చిన్ని ముద్దుగా అవి చూడలమ్మా. ఓకే. ఏంటి తల్లి వాటి పేరు? ఏం పేరమ్మా? పెద్ద చిక్కుళ్ళా? ఇప్పుడు వండుకుంటున్నారా? ఓకే. ఏం పేరు తల్లి నీ పేరు? నిత్యానమ్మా. చదువుకున్నావమ్మా? చదువుకోలేదా? ఓకే. ఇక్కడ ఏదో గింజలు వేస్తున్నారు. ఏం గింజలు అడిగి కనుక్కున్నా. అమ్మా ఏం గింజలమ్మా ఇవి? కాఫీ గింజలా? ఓకే. బాగా ఎండబెట్టింది అనమాట. ఇది చూడు, చిన్న ఇల్లు, బాగా అందంగా మట్టితో కట్టుకున్నారు అనమాట. మట్టితో బాగా నల్లగా బాగా చూడండి. కలరింగ్ కూడా వేసుకున్నారు, మంచిగా అలుక్కున్నారు. మంచిగా రూమ్ బాగా సెట్ చేసుకున్నారు. ఏం పేరమ్మా ఈ ఊరి పేరు? పనసల బంద. ఇది జీకే వేదిగా? చూడు ఎంత అందంగా ఉన్నాయి అన్ని ఇల్లులు. అన్ని మట్టితో కట్టిన ఇల్లులే, చాలా బాగున్నాయి. అయితే పాత రోజులు అయితే 90s ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట. ఇక్కడ చూడొచ్చు మట్టితో చూడు ఇల్లు ఎంత మంచిగా. ఇల్లు అంటున్నా, అది పొయ్యి చూడ మంచిగా కట్టుకున్నారు అనమాట మట్టితోటి. చూడొచ్చు 2 రంధ్రాలు కూడా వేసినారు దాన్ని.